ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గనుక మీరు విన్నా, చూసినా పవన్ కళ్యాణ్‌ని, చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొడతారు. బాటా చెప్పుతో కాదు. చెప్పు మీద ఉమ్మేసి మరీ కొడతారు. మీ అందరికీ తెలుసు 300 మంది రోడ్డెక్కారు ఈరోజు. 300 మంది విద్యార్థులు మా బాత్రూంలో మేము టాయిలెట్ పోస్తే అవన్నీ వీడియో తీశారు ఎవరో సీక్రెట్‌గా కెమెరా పెట్టి అని. ఆ పెట్టినది ఎవరో కూడా తెలిసిపోయింది. ఒక అమ్మాయి పెట్టింది. బాత్రూంలో కెమెరా పెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పెడతా అని బెదిరిస్తుంది. దాని గురించి ఆమెను అడుగుతుంటే ఇలా వేలు చూపిస్తుంది. అంటే ఇలా వేలు చూపిస్తే ఏంటి అర్థం? నన్నేం పీకలేరు, ఏమైనా పీక్కోండి, ఏం పీకుతారా మీరు అనే ఉద్దేశంతోనే కదా. అసలు ఆడపిల్లేనా? పవన్ కళ్యాణ్ గారేమో నాకు 3 సార్లు పెళ్ళయింది కాబట్టి నాకు ఆడవాళ్ళ మనసు బాగా తెలుసు, ఆడవాళ్ళకి రక్షణ ఎలా కల్పించాలో నాకు బాగా తెలుసు అని కూసిన పావల కుక్క ఈరోజు దీని గురించి అడుగుతుంటే సార్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఏమో ఇలా వేలు పెట్టి చూపించి ఏం పీకుతారో పీక్కోండి అంటుంది. అంటే ఏంటి అర్థం? ఆ అమ్మాయిది చంద్రబాబుది ఒకే కులం కాబట్టి పచ్చ కులం, కాపు కులం లేదా కమ్మ కులం, ఇప్పుడు అన్నీ ఒకటే కదా వాళ్ళవన్నీ. కాపు కమ్మ రెండు కలిసిపోయాయి కాబట్టి ఆ అమ్మాయి డ్రామా ఆడుతుంది. పవన్ కళ్యాణ్కి పట్టిన దరిద్రం ఏమో కానీ పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా మాట్లాడాడో లేదో తెలీదు. ఒకప్పుడు ఆడవాళ్ళకి రక్షణగా ఉంటా అన్నాడు. అన్న మాట ప్రకారంగానే నంద్యాలలో 3rd క్లాస్ అమ్మాయిని 8th క్లాస్ అబ్బాయిలు మానభంగం చేసి చంపేస్తే అప్పుడు కూడా శవం కూడా దొరకలేదు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్లో మాట్లాడాడు. వినుకొండలో మర్డర్ జరిగింది. వాడు మటన్ కొట్టే కత్తి తీసుకొని కస నరికేసి టీడీపీ సింహం రానేను అని మీసమి చేసుకొని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా ఏం న్యాయం జరగలేదు. ఎందుకంటే వాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి బాగా కావాల్సిన వాడు కాబట్టి వాడి మీద అసలు కేసులే పెట్టలేదు. 6 నెలల పసికందు మీద కూడా ఒక పనికి మాలిన విధవ ఎందుకు ఇంక ఇవన్నీ తలుచుకుంటే లేనిపోయిన గుర్తొస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ మంచోడనేమో సినిమా పరంగా ఉన్నప్పుడు, సినిమాల్లో ఉన్నప్పుడు శుద్ధ ఎదవ రాజకీయాల్లో బాగా అమ్ముడు పోయాడు అని బాగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే పవన్ కళ్యాణే బాగా హైలైట్ అవుతాడు. మొన్న గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అందరూ అడిచారు కానీ ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అని ఎవరు అరవల. కాబట్టి ఇవన్నీ జరిగే పని కాదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు.